నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఫస్ట్ వ్లాగ్ ఇన్ అవర్ ఛానల్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్. మన ఫస్ట్ వ్లాగ్ ఆ శివుడి బ్లెస్సింగ్స్‌తో స్టార్ట్ అవుతుంది. సో థంబ్‌నెయిల్‌లో చూసారు కదా! యెస్, మనం భక్తి టీవీ కోటి దీపోత్సవం ప్రోగ్రామ్‌కే వచ్చామనమాట. సో ఇది ఎంట్రన్స్. ఎంట్రన్స్‌లోనే మనకిట్లా దీపాలు అవన్నీ అమ్ముతున్నారు. అయినా మనం లోపలికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అక్కడే అన్నీ ప్రొవైడ్ చేస్తారనమాట. సో నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. నేనిక్కడికి ఫస్ట్ టైం వెళ్తున్నాననమాట. సో నాకు కూడా పెద్దగా తెలీదు. బట్ తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో నేను వెళ్ళింది డే 14. ఆ రోజు విశేష కార్యక్రమాలు ఏంటంటే మదురై మీనాక్షి అమ్మవారి కళ్యాణం, ఉడుపి శ్రీకృష్ణ నవనీత పూజ, అలాగే కనకదుర్గ అమ్మవారికి కోటి గాజుల అర్చన జరిపించారు. ఎంట్రీ అందరికీ ఫ్రీనే. బట్ వీఐపీ పాసెస్ కూడా ఉన్నాయి. సో మాకు కూడా వీఐపీ పాసెస్ దొరికాయి. బట్ ఏంటంటే మేము లేట్‌గా వెళ్ళడం వల్ల ఇక్కడ ఫ్రీ ఎంట్రీలోనే ఇక్కడే కూర్చోవాల్సి వచ్చిందనమాట. సో దూరంగా ఉన్న వాళ్ళకి బాగా కనిపించడానికి ఇట్లా ఎల్ఈడీ స్క్రీన్‌లు కూడా ప్రొవైడ్ చేసిర్రు. ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి ఫుల్ ఎక్సైటెడ్‌గా ఉన్నాను. అట్ ది సేమ్ టైం చాలా హ్యాపీ కూడా ఉంది. సో ఇక్కడ టేబుల్స్ పైన దీపాలన్నీ ఇట్లా అరేంజ్ చేసి పెట్టారనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు 365 ఒత్తులు వెలిగించుకోవాలంటే అవి మట్టుకు మీరు అక్కడ నుండే తెచ్చేసుకోండి. సో ఇక్కడ టేబుల్స్ పైన దీపాలతో పాటుగా అమ్మవారిని మరియు శివలింగాన్ని కూడా పెట్టారనమాట. ఇప్పుడేంటంటే అమ్మవారి కళ్యాణం అంతా జరిగిన తర్వాతకి అమ్మవారిని ఇట్లా ఊరేగింపుగా తీసుకొస్తారనమాట. స్టేడియం లోపలే ఇది కూడా. సో దగ్గర నుండి కవర్ చేయలేకపోయినా బట్ ఇక్కడ నుండి చూడండి, లిటరలీ చాలా బాగుంది అమ్మవారు ఇదంతా. దీని తర్వాతకి మనం కోటి దీపోత్సవం చేస్తామన్నమాట. అదే కోటి దీపాలు వెలిగిస్తాం. సో ఇక్కడ నేను దీపారాధన చేస్తున్నాను. దీపారాధన తర్వాత అసలు ఎట్లా ఉందో ఒకసారి మీరే చూడండి. డెఫినెట్గా ఇది ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే మీరైతే. నేను చెప్పడం అండ్ మీరు వీడియోలో చూడడం కంటే కూడా డైరెక్ట్గా చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. సో ఇప్పటివరకు ఎవరెవరు వెళ్ళారో కామెంట్ చేయండి. సో దీని తర్వాతకి దీపారాధన తర్వాతకి మేము ముందుకెళ్ళిపోయామన్నమాట. ఇది యాక్చువల్ మొత్తం వ్యూ అనమాట. ఇది భక్తి టీవీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారని నేను ముందే చెప్పాను కదా! ఇది సేమ్ యాజ్ కాశీలో ఉన్నట్టుగానే ఉంటుంది. దీని తర్వాతకి లింగోద్భవం స్టార్ట్ అయింది. సో సారీ గాయ్స్, నేను ఫుల్గా కవర్ చేయలేకపోయినా. అక్కడ అంత క్లియర్గా అనిపించట్లేదు. బట్ ఏంటంటే బంగారం, ఇదే స్వర్ణలింగోద్భవం, అదే బంగారు శివలింగం అనమాట. సో దీని తర్వాతకి సప్తహారతి జరిగింది. సప్తహారతులు ఏంటంటే బిల్వ, నాగ, నంది, సింహ, రుద్ర, కుంభ మరియు నక్షత్ర. సప్తహారతులు సర్వపాపహరణం అంటారు. సో ఇవి సప్తహారతులను దర్శించుకోవడం నేనైతే నా అదృష్టంగానే ఫీల్ అవుతున్నాను. సో ఈ వీడియోలో మీరు కూడా కొంచెం చూసేయండి. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత వానశృణ్వన్నోతిభిశ్రీరసాదనం. ఇలా అమ్మవారిని దర్శించుకున్నాం. చెప్పాను కదా మీకు ఆల్రెడీ, కనకదుర్గ అమ్మవారికి కోటి గాజుల అర్చన. కోటి గాజుల మధ్యలో అమ్మవారిని చూడండి ఎంత బాగుందో. వీడియోస్ అలౌ చేయకపోవడం వల్ల కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేయడం అవ్వలేదు. సో సారీ. ఫైనల్గా మహానీరాజనం కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇదంతా అయిపోయిన తర్వాతకి కోటి దీపాల మధ్యలో ఇవి చూడండి ఎంత బాగుంది. సో దట్స్ ఫర్ ది వీడియో. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.